హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వరంగల్ హైవేకి జస్ట్ నియర్ బై మనకి, అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ వరంగల్ హైవే ఎగ్జిట్ నెంబర్ 9 ఏదైతే ఉందో 9 నుంచి జస్ట్ మనకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో జీపీఎస్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 9 అండి, గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 ఇది. సో గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 ఇది అంటే మనకి వరంగల్ హైవే కనెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది డైరెక్ట్గా ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హైవే అండి. ఇది కనపడేది వచ్చేసి ఎగ్జిస్టింగ్ హైవే. సో ఈ హైవే నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుందండి. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం గట్కేసర్ టౌన్కి వెళ్తాం. ఇదంతా కూడా గట్కేసర్ టౌను. సో అలా కాకుండా ఇటు రైట్కి వెళ్తే ఇదంతా కూడా ఈ పర్టికులర్ లొకేషన్ మొత్తం కూడా ఎన్ఎఫ్సి నగర్ అండి. ఇది వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్. సో ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎన్ఎఫ్సి నగర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి గట్కేసర్ పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ గట్కేసర్ పిఎస్ ఉంటుంది, గట్కేసర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో ఇది దాటి కొంచెం ముందుకు వచ్చాక ఇది మొత్తం కూడా ఎన్ఎఫ్సి నగర్ కాలనీ అండి. ఇదంతా కూడా ఎన్ఎఫ్సి నగర్ కాలనీ. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఒకటి, బ్లూ కలర్ లైన్ ఒకటి చూపిస్తున్నాను కదా. సో రెండు కనెక్టివిటీస్ ఉంటాయండి ఇక్కడ. సో ఈ గ్రీన్ కలర్ లైన్ ద్వారా ఎన్ఎఫ్సి నగర్ కాలనీలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ గ్రీన్ కలర్ లైను మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక కనెక్టివిటీ రోడ్ అయితే ఉంటుందండి. సో ఇలా మనం ఇక్కడ నుంచి ఇట్లా రైట్కి అయితే వెళ్ళొచ్చు. డైరెక్ట్గా ఇది వచ్చేసి ఔషాపూర్కి వెళ్తుందండి. ఇది వచ్చేసి డైరెక్ట్గా ఔషాపూర్ విలేజ్కి వెళ్తుంది. సో విలేజ్ నుంచి ఇలా మళ్ళీ మనకు హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే అండి. ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవేకి ఇట్లా ఔషాపూర్ నుంచి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ప్రజెంట్ ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ కాలనీలోంచి ఒక కనెక్టివిటీ రోడ్ అండి. ఈ గ్రీన్ కలర్ ఒక కనెక్టివిటీ రోడ్డు, అలాగే ఈ బ్లూ కలర్ లైన్ ఒక కనెక్టివిటీ రోడ్డు. సో 2 కనెక్టివిటీ రోడ్స్ నుంచి అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్కి అయితే వెళ్ళొచ్చండి. సో మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో చుట్టుపక్కల మొత్తం కూడా ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హౌసెస్ అయితే చాలా గ్రోత్ ఉందండి ఇక్కడ. సో ఇండివిజువల్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి, చాలా తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకు వచ్చినటువంటి ఇండివిజువల్ హౌస్ కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో 30 ఫీట్ రోడ్, వెస్ట్ ఫేసింగ్, కొంచెం వీధిపోటు తగులుతుందండి. వీధిపోటు హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లైన్. ఈ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ బౌండరీ. మీకు అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ అప్ టు మనకు 6 హౌసెస్ అయితే ఇక్కడ ఆల్రెడీ 6 హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఇక్కడ ఒక 7, 8 దీంతో కలిపి 9 హౌసెస్ అండి. సో యాజ్ ఆఫ్ నో మనకి సేల్కున్నటువంటి హౌస్ ఇక్కడ ఉంటుందండి. ఇది నేను మీకు చూపించేది ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హౌస్ ఇది. సో మనకు కనెక్టివిటీ కూడా చాలా బాగుందండి. అలాగే 30 ఫీట్ రోడ్డు యాక్సెస్తో ఈ యొక్క హౌస్ అయితే సేల్కుంది మనకు. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. అలాగే దీనికి రోడ్ యాక్సెస్ చూసుకుంటే 2 రోడ్ యాక్సెస్ అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, ఇది 60 ఫీట్ రోడ్ ఇచ్చాడు వెంచర్లో. సో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో హౌస్ అనేది ఇక్కడ ఉంటుందండి. డైరెక్ట్గా మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఎగ్జాక్ట్గా దీనికి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ నైరుతి టచ్ అవుతుందండి. ఇది అంటే ఆల్మోస్ట్ హౌస్కి వచ్చేసి ఒక హాఫ్ మాత్రమే మనకు వీధిపోటు అనేది తగులుతుందండి. సో మనకి ఇది వచ్చేసి 20x50 అంటే మనకి విడ్త్ వచ్చేసి 20 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. 20x50తో 111 స్క్వేర్ యార్డ్స్లో ఆల్మోస్ట్ 950 ఎస్ఎఫ్టీలో ఈ యొక్క హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయిందండి. సో ఎదురుగా కనిపించేది ఇది వచ్చేసి మళ్ళీ మనకు వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది. కొంచెం రోడ్ హిట్ అయితే ఉంటుందండి దీనికి. సో ఇది వచ్చేసి మనకు యాజ్ పర్ మనకి దాని ప్రకారం ఏదైతే మనం చూసుకుంటా వాస్తు ప్రకారం చూసుకుంటే మనకి పడమర నైరుతి అనేది తగులుతుందండి దీనికి. సో ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుందండి. లెఫ్ట్ సైడ్ ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది వాయువ్యం, ఇది నైరుతి అండి. సో నైరుతికి పడమర వైపు నైరుతి కొంత రోడ్ హిట్ అయితే తగులుతుంది. సో చాలా తక్కువ రేట్ అయితే ఉందండి ఈ హౌస్. చాలా తక్కువ ప్రైస్లో ఈ హౌస్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడక్కడ హౌజెస్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడ
ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. కొన్ని హౌసెస్లో ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది, నియర్ బై గట్కేసర్. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కుందండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ లొకేషన్ అంటే ప్రాపర్టీ లొకేషన్ నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని చుట్టుపక్కల కనెక్టివిటీ, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే వరంగల్ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే ఈ రోడ్డు మార్గంలో మనకు కన్వెన్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సిఎల్ఆర్ కన్వెన్షన్, ఇదొక సిఎల్ఆర్ కన్వెన్షన్. ఇది వచ్చేసి మ్యారేజెస్ చేసుకోవడానికి, ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక మనకి ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి ఇది ఒక ఫంక్షన్ హాల్ అండి. సో అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ లొకేషన్లో మనకి ఎగ్జిస్టింగ్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ, ఎన్ఎఫ్సి నగర్ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. అలాగే మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంటుంది, ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయండి, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు కనపడేది వచ్చేసి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ కనపడేది వచ్చేసి ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో కొన్ని హెచ్ఎండి లేఅవుట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ వెంచర్ ముందు కూడా కొన్ని హౌసెస్ అయితే అవుతున్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ అయ్యి కొన్ని హౌసెస్లో లివింగ్ అయితే ఉంటున్నారండి. సో నేను మీకు దీంతో పాటు లైవ్ లొకేషన్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనిపించే రోడ్ ఏదైతే ఉందో ఇది 30 ఫీట్ రోడ్ అండి. కంప్లీట్గా 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఈ యొక్క హౌస్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి గట్కేసర్ నియర్ బై, ఔషాపూర్కి నియర్ బై ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి. సో ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. మనకి డైమెన్షన్ వచ్చేసి 20 విడ్త్ వస్తుంది, 50 డెప్త్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మీకు ఎదురుగా కనిపించేది ఎంట్రన్స్ గేట్ అండి. మనకి హౌస్ యొక్క ఎంట్రన్స్ గేట్ నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో క్లియర్గా. సో కంప్లీట్ బీటీ రోడ్డు ఫేసింగ్ ఉంటుందండి. 30 ఫీట్ రోడ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్, అదే వరంగల్ హైవే జస్ట్ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వరంగల్ హైవే అయితే ఉంటుందండి. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో మల్టిపుల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. నేను మీకు బిఫోర్ దట్ నేను మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా నేను మీకు క్లియర్గా చూపించడం జరిగింది అది. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉంది ఇందులో, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది ప్రాపర్గా, మనకి చుట్టూ కాంపౌండ్ ఎవ్రీథింగ్ మనకి డన్ అండి. సో ఇది మనకి హౌస్ ఎంట్రన్స్ అండి. మీకు కనిపించేది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్. మనకి టైల్స్ కూడా చాలా అట్రాక్టివ్ టైల్స్ ఇచ్చారు. మనకి వాళ్ళకు కూడా వీళ్ళు టైల్స్ ఇవ్వడం జరిగిందండి స్పెషల్ అట్రాక్షన్ కింద. మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా మంచి ఎలివేషన్తో వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి బిల్డర్. సో ఎంట్రన్స్ హౌస్ గుమ్మం కూడా చాలా బాగుందండి. మనకి విండో కూడా రైట్ సైడ్ చూసుకుంటే మీకు అక్కడ వచ్చేసి అది కామన్ వాష్ ఏరియా అండి. సో ఇది మనకు ఎంట్రన్స్ అవుతుంది. సో ఎంట్రన్స్కి మనకి రైట్ సైడ్ అంటే హౌస్ వెస్ట్ ఫేసింగ్లో, సో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి కొంచెం రోడ్ హిట్ అయితే తగులుతుందండి ఈ హౌస్కి. సో ఆల్రెడీ మనకి పవర్ మీటర్ అంటే కరెంట్ మీటర్ కూడా బిగించారండి దీంట్లో. సో మనకి కంప్లీట్ వాళ్ళకు కూడా టైల్స్ అయితే బిగించడం జరిగింది. సో అలాగే మనకి టైల్స్, మనకి స్టెప్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. సో ఇది మనకు ఎంట్రన్స్ గుమ్మం అండి, హౌస్ యొక్క ఎంట్రన్స్ గుమ్మం ఇది. సో చాలా బాగుందండి. మనకి టైల్స్ కూడా చాలా కలర్ఫుల్ టైల్స్ ఇచ్చారు. ఇందులో మనకు ఇది వచ్చేసి 2 BHK అండి, కంప్లీట్గా 2 BHK ఇది. సో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. 950 SFT ఉంటుందండి, అప్రాక్సిమేట్లీ 950 SFT ఉంటుంది. సో వీళ్ళు ఇందులో మనకి కరెంట్ మీటర్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 BHKలో మనకి ఒక బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి కామన్ బెడ్రూమ్ ఉంటుంది. సో అలాగే మనకు ఇందులో కిచెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. సో నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపించేది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యి ఈ యొక్క వాష్ ఏరియా అయితే ఉంటుందండి. సో టైటిల్ క్లియర్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. రెడీ టు లివింగ్ అండి ఈ ప్రాజెక్ట్లో. సో రెడీ టు లివింగ్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు హాల్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ ఉంటుంది. సో ఎదురుగా మనకి టీవీ యూనిట్ కొంచెం పక్కకు మనకి కిచెన్ ఏరియా ఉంటుందండి. సో ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. సో
దీనికి నియర్ బై మనకు ఈ హౌజెస్కి నియర్ బై ఈ హౌస్కి నియర్ బై సిఎల్ఆర్ కన్వెన్షన్ ఒకటి ఉంది, ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది. సో అలాగే మనకు జస్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఈ హౌస్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ డ్రైవ్లోనే ఉంటుందండి. సో గట్కేసర్ వచ్చేసి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే గట్కేసర్ టౌన్ ఉంటుంది. అలాగే మనకు దీనికి నియర్ బై మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఒకటి ఉందండి. మనకి ఈ హౌస్ దగ్గర నిలబడి చూస్తే మనకు ప్రిస్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా కనిపిస్తుంది. సో నియర్ బై కేంద్రీయ విద్యాలయ కూడా ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి. సో ఇందులో ఒక బోర్ ఇచ్చారండి, అలాగే ఒక సంపు కూడా ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే మనకు కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. సో ఫ్రంట్ స్టెప్స్ దగ్గర ఉన్నది వచ్చేసి కామన్ ఏరియా అండి. అక్కడ ఏంటంటే ఏదన్నా చెప్పుల స్టాండ్ ఇటువంటి పెట్టుకోవడానికి ఏదన్నా వేస్టేజ్ పెట్టుకోవడానికి అదైతే యూజ్ చేసుకుంటారండి. సో నేను మీకు ప్రజెంట్ హౌస్ దగ్గర ఉన్న లొకేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చూపించడం జరుగుతుందండి. మీకు ఈ ముందు వచ్చేసి ఈ టైల్స్ ఇదంతా కూడా అంటే లోపల కట్టినటువంటి హౌస్ కను ఈ బయట ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఆల్మోస్ట్ 1.5 ఫీట్ గ్యాప్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇది వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ అండి. 111 గజాల్లో 950 ఎస్ఎఫ్టీతో వెస్ట్ ఫేసింగ్ మనకి 20 విడ్త్ 50 డెప్త్ డైమెన్షన్తో ఈ యొక్క హౌస్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో బిల్డర్ ప్రైస్ వచ్చేసి ఇందులో 48 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో జస్ట్ నాగోల్కి ఉప్పల్కి జస్ట్ మనకి 20 కిలోమీటర్స్ డ్రైవ్లోనే ఈ యొక్క హౌస్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మనకి గట్కేసర్ నియర్ బై ఎన్ఎఫ్సి నగర్లో ఈ యొక్క హౌస్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి మనకి ఔషాపూర్ మీదుగా కూడా వరంగల్ హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చండి. సో దీని మీద 80% వరకు కూడా బ్యాంక్ లోన్ యాక్సెప్టెడ్. 48 lakhs ప్రైస్ అండి. వెస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.